ఈ ఆఫీసర్ శాంతి భర్త మదన్ మోహన్, విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎంపీ, అట్లాగే లాయర్ గా ఉన్నటువంటి సుభాష్, వీళ్ళందరి అంశంలో, వీళ్ళ నలుగురు అంశంలో నిజానిజాలు ఏంటి అనేవి అస్సలు బయటికి రావట్లేదు. నేననేది మదన్ మోహన్ యొక్క అలిగేషన్స్, ఆ గోల మనకి అనవసరమైనటువంటి అంశం, మనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశం. పర్సనల్ లెవెల్లో ఎవరెవరితో ఉన్నారు ఏంటి, ఆ పిల్లోడు ఏంటి, ఆ డిఎన్ఏ, ఆ గోలంతా కూడా పిల్లల్ని రేపొద్దున ట్రామా కింద ఎఫెక్ట్ అవుద్ది తప్ప, వీళ్ళ ఈగోల కోసం, వీళ్ళ సేడిజాల కోసం ఇది చేసుకోవడం తప్ప, నా భార్య తప్పు చేసిందనో, లేకపోతే భార్య మీద వేరే రకం కోపం ఉండి అలిగేషన్ చేయడం, ఇట్లా జరుగుతున్నాయి తప్ప, రేపొద్దున ఎవరికి పుడితే ఏంటి, అసలు పిల్లోడు భవిష్యత్తు, ఒక చిన్న పిల్లోడు పాప బావ కూడా తెలియదు నాకు. ఆ పిల్లోడు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు. రేపు పొద్దున వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక టీవీలో ఇవన్నీ చూసి వాళ్ళు ఎంత బాధపడతారు. ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, ఈ రోజు తెల్లారితే ఫోన్ చూస్తున్నారు, ఒక 10 ఏళ్ల తర్వాత అన్ని అర్థం అవుతాయి వాళ్ళకి. సో చాలా బాధేసింది అది. అయితే ఇతను, ఈ మధుసూదన్ ఏమంటాడంటే, అంటే శాంతి భర్త, ఇతను ఏమంటాడంటే, ఎవరైతే పుట్టినటువంటి పిల్లవాడు, ఒక బాబు అన్నమాట. సో పిల్లోడు ఎవరైతే ఉన్నాడో, ఆ పిల్లోడు నాకు పుట్టినోడు కాదు అంటాడు. విజయసాయి రెడ్డికి పుట్టినోడు అంటాడు. పైగా ఏకంగా ఏకంగా ఒక రాజ్యసభ సభ్యుడికి, ఓ జగన్మోహన్ రెడ్డి లాంటి ఎక్స్ సీఎం యొక్క, పవర్ఫుల్ ఎక్స్ సీఎం యొక్క రైట్ హ్యాండ్ కింద చెప్పుకుంటాం కదా మనం విజయసాయి రెడ్డి, ఆయనకి పుట్టినవాడు అనేటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు ఆ శాంతి యొక్క భర్త. అయితే నిజానికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తెలిసిపోతుందా, ఎందుకు చేయించట్లేదు, ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ చేయించి మీరు కాదని తేలితే నేను వచ్చి పబ్లిక్ గా మీ కాళ్ళు పట్టుకుంటాను అని విజయసాయి రెడ్డి మీద ఆయన, మదన్ మోహన్ అనేటువంటి అతను సీరియస్ అవుతున్నాడు. శాంతి ఏమంటారంటే, 2000లో 2000 సంవత్సరం నుంచి నాకు సుభాష్ కి పరిచయం ఉంది. నా భర్త, నేను నా భర్త మధ్య గొడవై వేరైపోయిన తర్వాత నేను సుభాష్ ఒకటయ్యాము. సో సుభాషే నా బిడ్డకి తండ్రి అనేసి ఆవిడ ఒక ఎస్టీ మహిళ. సో ఆమెకు నాకు అన్యాయం జరుగుతుంది, నా పేరు మీడియాలో ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. మీడియా అంటే గుర్తొచ్చింది, మొన్న అదేదో ఛానల్, మహాన్ న్యూస్ ఏదో ఛానల్, అందులో వాడు హెడ్డింగ్ పెట్టాడు. చాలా దారుణంగా పెట్టాడు అబ్బా హెడ్డింగ్, నాకు గుర్తురాట్లా. ఈ అంశం గురించి, శాంతి గురించే పెట్టాడు. ఇంట్లోకి వచ్చి వెళ్తుండేవాడు విజయసాయి రెడ్డి. అమ్మో, అసలు చాలా దారుణంగా పెట్టాడు. నా నుంచి వీడియో చేద్దాం మర్చిపోయా అసలు. అంత నీచంగా తయారైంట్రా బాబు, ఏం పిచ్చి నా కొడకలరా నాయన మీరు అసలు. కామన్ సెన్స్ కూడా లేదు. అంటే అది ఫోటో కానీ లేకపోతే అది చూపించకుండా తిట్టకూడదు కానీ, నాకైతే మైండ్ లో ఉంది, నొత్తినే తిట్టను. చాలా చండాలంగా పెట్టింది మన కృష్ణ నా కొడుకులు అసలు. ఎంత దరిద్రపు నా కొడుకులు అంటే, భూముల గురించి మాట్లాడుకుందాం. భూములు దొబ్బేశారు విజయసాయి రెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ, ఆవిడ ద్వారా ఆవిడే హెల్ప్ చేసింది వాళ్ళకి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడండి దమ్ముంటే. ఆవిడ పుట్టిన బిడ్డ గురించి వాళ్ళ ఆయన ఎగురుతున్నాడంటే ఓకే, అది ఆయన పర్సనల్ వ్యవహారం, ఆవిడ పర్సనల్ వ్యవహారం. మీరు తమ్ముళ్ళు పెట్టడం ఏంటారు బాబు, ఇంత నీచంగా, సిగ్గులేను. సుభాష్ అన్న అతను, ఇప్పుడు పాయింట్ ఏంటో మన వీడియో చేయడం, సుభాష్ అనేటువంటి అతను మాయమైపోయాడు సడన్ గా. అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి, ఎందుకంటే ఇతనే నిజాలు నిజాలు బయట పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె డెలివరీ టైంలో, ఈ బిడ్డ ఎవరైతే రీసెంట్ గా పుట్టాడో బాబు, ఆ బాబు డెలివరీ టైంలో హాస్పిటల్కి ఎంటర్ అయ్యేటప్పుడు మదన్ మోహన్ అని రాశారు భర్త గురించి. భర్త అనేటువంటి ప్లేస్ లో మదన్ మోహన్ రాశారు. అయితే బిడ్డ డెలివరీ అయ్యి బయటకు వచ్చాక బిడ్డ తండ్రి ప్లేస్ సుభాష్ అని ఉంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆమె మెరిటల్ స్టేటస్ అతనితో ఉన్నప్పుడు అతని పేరే రాయాలి, బయటకు వచ్చాక భర్త ఎవరితో పుట్టాడని ఆమెకు తెలుస్తూ ఆవిడ పేరు రాయాలి, అతని పేరు రాయాల్సి ఉంటుంది. సో రాశారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. దాన్ని బేస్ చేసుకుని మదన్ మోహన్ అనే అతను తెర మీదకి వచ్చాడు. కానీ సుభాష్ అనుకుండా విజయసాయి రెడ్డిని అంటున్నాడు. సో ఈ రకమైనటువంటి ఇష్యూ నడుస్తుంది. సో అయితే ఈ సుభాష్ అనేటువంటి ఇతను ఇప్పుడు మాయమైపోయాడు, ఇతను కనపట్ల. ఇతను బయటకు వచ్చి అసలు గతంలో కూడా నాకేం సంబంధం లేదు బిడ్డతో అన్నాడు, బానే ఉంది. కానీ ఆ తర్వాత ఈ మనిషి కనపట్ల. సరే, ఈ మనిషి కనపడడానికి శాంతికి పుట్టినటువంటి బిడ్డకి సంబంధం, వ్యవహారం అన్న మన పర్సనల్ వ్యవహారం, మనకు అవసరం లేదు. కానీ నేనేమంటున్నానంటే, ఇతని ద్వారానే విజయసాయి రెడ్డి ఎన్నో రకాల భూములు కొల్లగొట్టారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఇది మదన్ మోహన్ సంగతి కాదు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తుంది. లోకల్ గా ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు రకరకాల ప్రూఫ్స్ కూడా బయట పెట్టారు. వీళ్ళు ఏమైపోతుందంటే, మీడియా అవసరం లేదు, వ్యూస్ వస్తున్నాయి కదా, జనం అదే చూస్తున్నారు కదా, జనం పోర్న్ కూడా పెడితే చూస్తారా, పెడతారా? మీరు మీ ఆవిడ వేసుకుంటూ వీడియోలు పెడితే చూస్తారు, యూట్యూబ్ ఛానల్స్ పెడతారు. పోనీ పెట్టరు కదా, సిగ్గు శరం ఉన్నవాళ్లే కదా, ప్రజలకి మంచేదో చెడేదో చెప్పాల్సిన బాధ్యత ఉన్నవాళ్లే కదా. కాబట్టి భూముల విషయంలో ఏం జరిగింది, సుభాష్ కు విజయసాయి రెడ్డి కలిసి ఏ రకంగా భూములు నొక్కేశారు, ఇలాంటి అంశాలను పెట్టండి. ఈవిడ ఎట్లా హెల్ప్ చేశారు వాళ్ళకి, ఈవిడ ఈవిడ ఎన్ని వందల కోట్లు తినేసింది, వందల కోట్ల విలువైన భూమిని ఆళ్ళు తినేస్తే, ఎన్ని పదుల కోట్లు ఈవిడ తినేసింది. ఒక కరప్టెడ్ లేడీ ఆఫీసర్ గురించి చేయండి వీడియోలు, ఫోటోలు, దాని గురించి మాట్లాడండి. సో ఈ సుభాష్ ఏమైపోయాడు, ఆయన లేపేశారా, అతను పారిపోయాడా, లేదా అతను కిడ్నాప్ చేశారా? ఈ మూడిట్లో ఒకటే అవుతుంది ఏ మనిషికైనా, చచ్చిపోవాలి, కిడ్నాప్ చేయాలి, పారిపోవాలి. ఇంకేం అవుతుంది ఎవరికి, మీకైనా నాకైనా. అలాగే సుభాష్ అయినా మనిషే కదా. ఆ లాయర్ అనేటువంటి వ్యక్తి, అతని హెల్ప్ తోనే విజయసాయి రెడ్డి ఎన్నో వందల కోట్లు కొల్లగొట్టాడు. దాని గురించి మీడియా మాట్లాడట్లేదు, దాని గురించి పోలీసులు మాట్లాడట్లా. ఈ అమ్మాయి కడుపులో బిడ్డ ఏంటి, దీనికి ఎవరు
తండ్రి, ఎవరు దేవుడు, ఎవరు అసలు మనకు అవసరం లేనటువంటి అంశం. అయితే విజయసాయి రెడ్డి DNA టెస్ట్ చేయించుకోకపోవడానికి వెనక ఉన్నటువంటి రీజన్ నాకేమనిపిస్తుందంటే, రేపొద్దున ఇట్లాగే ఉంటది. ఎవడో వచ్చి అలిగేషన్ ఏస్తాడు ఎవరి మీద. ఆయన DNA టెస్ట్ చేయించుకోవాలి అనేటువంటి డిమాండ్ వస్తది. ఆయన చేయించుకుంటాడు. మళ్ళీ ఈసారి పీఎం మీద వస్తది. సీఎం మీద వస్తది. ప్రెజెంట్ సీఎం చంద్రబాబు మీద వస్తది. గత సీఎం జగన్ మీద వస్తది. పవన్ కళ్యాణ్ మీద వస్తది. ఈ రకమైనటువంటి ట్రెండ్ కింద ఫార్మ్ అయిపోద్ది. మేబీ అందువల్ల ఆయన చేయించుకోవట్లేదో మనకే తెలీదు. కానీ శాంతి గనక అలిగేషన్ చేస్తే, ఇదే అలిగేషన్ విజయసాయి రెడ్డికి నా బిడ్డ పుట్టాడు కానీ ఆయన ఒప్పుకోవట్లేదు అనే విషయాన్ని శాంతి చేస్తే ఖచ్చితంగా చేయించుకోవాలి ఎవడైనా సరే. అందులో క్వెషన్ లేదు. అది కోర్టు కూడా చాలా సీరియస్‌గా లోపల లోపల ఏసి జైల్లో డొక్కలో తన్నైనా సరే చేయిస్తది కోర్టు. అది రూల్ ఆఫ్ లా. కానీ భర్త, ఎక్స్ భర్త కావచ్చు, కరెంట్ భర్త కావచ్చు, ఆడెవడో చేశాడని చెప్పి విజయసాయి రెడ్డి చేయించుకోవాల్సినటువంటి అవసరం అయితే లీగల్‌గా అయితే లేదు. అది ఎథికల్‌గా, మోరల్‌గా ఆళ్ళ ఇష్టం. ఒకవేళ లేదు చేయించుకుంటానంటే ఆయన ఇష్టం. లేదు చేయించుకుంటే ట్రెండ్ ఇట్లా తయారవుతారు అందరి మీద అలిగేషన్ చేస్తారంటే ఆయన చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఓవరాల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే, ఈ సుభాష్ అనేవాడు బయటికి రావాలి. ఎందుకు రావాలి? బిడ్డ ఎవరిదో తెలుస్తదని కాదు. కాదు. బొక్క మాకనవసరం. మాకనవసరమైన విషయం అది. బొక్క ఎవ్వరైనా సరే బిడ్డ, ఆ పిల్లోడు చదువుకొని మంచి ఎదిగి ఎవరికన్నా ఉపయోగపడేలాగా ఆ పిల్లోడు తయారవ్వాలని కోరుకుంటాను తప్ప మాకు అవసరం లేదు. సుభాష్ బయటికి రావాల్సింది అందుకు కాదు. ఈ వందల కోట్ల కుంభకోణం, ఈ భూముల్ని దొబ్బేశారు. వైజాగ్‌లో అనేక చోట్ల రాయించుకున్నారు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ భూములు ఇవిడ ఎండోమెంట్ ఆఫీసర్. ఈ విషయం కూడా చాలా మందికి తెలీదు. శాంతి ఎవరో నార్మల్ వ్యక్తి. విజయసాయి రెడ్డికి అఫైర్ ఇట్లా పిచ్చిన అసలు మీడియా కంప్లీట్ గా రాంగ్ అసంప్షన్స్ ఇచ్చి పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు పెట్టి మొన్న రేప్ జరిగింది ఆవిడ మీద కూడా హెడ్డింగ్ పెట్టారు ఏదో. నా విజయసాయి రెడ్డి వచ్చి చేశాడు రేప్ అని ఇదే అనుకుంటా తమ్ముడు నేను గుర్తు తెచ్చుకుంది. అది కూడా పెట్టారు మొన్న ఏదో ఏదో ఇలా ఈ ఛానల్స్ లో టీడీపీకి సంబంధించిన ఛానల్స్ లో ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా మానం లజ్జ అభిమానం అమ్మ బాబు పుట్టారా పెళ్ళం పిల్లలతో బతుకుతున్నారా మీకే తెలియాలి. ఆడెవడో అలిగేషన్ చేశాడు భర్త అది కూడా పెట్టుకొచ్చారు హెడ్డింగ్. సరే అయితే ఇతను బయటికి రావాలి సుభాష్. ఈ వందల కోట్ల భూ కుంభకోణం విజయసాయిరెడ్డి ఏదైతే చేశారంటున్నారో, సుభాష్ ఏదైతే చేయించాడు అంటున్నారో, శాంతి ఏదైతే ఆమె సంతకాలు పెట్టి ఆఫీసర్ గా అప్రూవల్ ఇచ్చారో, తెలిసినటువంటి ప్రతి విఆర్ఓ ద్వారా కరప్షన్ ఏదైతే చేశారో అది మా భూమి, మన డబ్బులు, మనం కట్టిన ట్యాక్స్ సొమ్ముతో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మనం వేసిన హుండీ డబ్బులతో వచ్చినటువంటి డబ్బులు, వాటితో కొన్నటువంటి భూములు, లేదా ఎంతో మంది దారాదత్తం దేవుడి కోసం ఉపయోగపడాలని ఎన్నో దశాబ్దాలుగా ఇచ్చినటువంటి పెద్ద పెద్ద పెత్తందారులు ఇచ్చినటువంటి భూములు, అవి ప్రజలకు ఉపయోగపడాలి, లేదంటే దేవుడికి ఉపయోగపడాలి, లేదా ధర్మాన్ని మీకు ఒక గుడి గాని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క కార్యక్రమం ఏంటంటే ఎప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నా. వాళ్ళు ధర్మ ప్రచారం చేయడం. కేవలం గుడికొచ్చి హుండీలు వేయించుకుని వాళ్ళందరికీ ఏదన్నా అభిషేకానికి డబ్బులు దొబ్బడం కాదు. ఒక ధార్మిక కార్యక్రమానికి ఒక హిందూ ధర్మం ఉంది. ఒక ఇస్లాం ధర్మం ఉంది. ఒక క్రిస్టియన్ ధర్మం ఉంది. ఇదంతా కూడా వాళ్ళ ప్రోగ్రామ్ ఏముండాలంటే తెల్లారిన దగ్గర నుంచి కన్వర్షన్ చేసుకోవడం కాదు. తెల్లారిన దగ్గర నుంచి దేవుడి పేరుతో డబ్బులు దొబ్బడం కాదు హిందూస్. లేకపోతే కన్వర్షన్ చేసుకోవడం కాదు క్రిస్టియన్స్. లేకపోతే వైలెన్స్ ని స్ప్రెడ్ చేయడం కాదు ముస్లిమ్స్. అందరని కాదు చెప్తున్నా. ఓ 20% నుంచి 70% వరకు వేరీ అవుతే ఇట్లాగే తగలంటారు కదా ప్రతి మతంలో. ఇది కాదు. వాళ్ళ ధర్మాన్ని కరెక్ట్ గా జనంలోకి తీసుకెళ్ళగలగాలి. ఇస్లాం ఇది చెప్తోందమ్మా అని పొలైట్ మేనర్ లో ప్రజలతో తీసుకెళ్ళగలగాలి. క్రిస్టియానిటీ తీసుకెళ్ళగలగాలి పొలైట్ మేనర్ లో, కన్వర్షన్ మేనర్ లో కాదు. ధర్మానికి సంబంధించి హిందూయిజం ధర్మాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళగలగాలి. పైగా ఇది ఏకంగా గవర్నమెంట్ సెక్టార్ లో పెట్టారు కదా. ఇస్లాం క్రిస్టియానిటీలకు వచ్చినటువంటి డబ్బులు ప్రభుత్వం డబ్బుల్లో కాదు. ఏకంగా ఇది మాత్రం కంపల్సరీ ప్రభుత్వం డబ్బుల కింద తీసుకున్నప్పుడు ఇట్లా ఈ లూప్ హోల్స్ ఉపయోగించుకుని ఇట్లా భూములు దొప్పుతున్నారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు. దాని మీద మీరు చేయించండి ఎంక్వైరీ. దాని గురించి సుభాష్ బయటికి రావాలని కోరుకోవాలి. సుభాష్ ఉన్నాడా, కిడ్నాప్ అయ్యాడా, పారిపోయాడా, అంటే చచ్చిపోయాడా, కిడ్నాప్ అయ్యాడా, పారిపోయాడా అనేది ఖచ్చితంగా తేలాల్సిందే. అందులో డౌటే లేదు. ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి. రకరకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కవర్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేనేం అనుకోను, కానీ షార్ట్స్ ఒక్కసారి చూడండి. ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, రకరకాల బ్రేకింగ్ న్యూస్ కానీ పథకాలు కానీ మీరు చూడండి తెలుస్తుంది. అన్ని రకాల మ్యాటర్ కవర్ చేస్తున్నా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి షార్ట్స్ చూసి పర్లేదా ఈ ఛానల్ మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ తో పాటు బెల్ ఐకాన్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ చేసుకుంటే మాత్రం బెల్ ఐకాన్ కొట్టండి. దానివల్ల మీకు బ్రేకింగ్ న్యూస్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే చేసుకుని ఉపయోగం ఉంది, సబ్స్క్రిప్షన్ ఎప్పుడో చూస్తారు. మళ్ళీ మీకు అందరికంటే ముందు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందు మన ఛానల్ షార్ట్స్ ఉంటాయి. కావాలంటే ఛాలెంజ్ చెక్ చేసుకోండి.